ఓం గం గణపతే నమః. గణపతి సమస్య కథ. ఒకనాడు ఈశ్వరుని కుమారుడైన వినాయకునికి ఒక చిన్న సమస్య కలిగింది. అదేమిటంటే తన పొట్ట లావుగా అవుతూ ఉండటం వలన బరువెక్కి చివరికి బొజ్జ ఎక్కువ కూడా ఏర్పడింది. ఆ కారణంగా కాస్త ఆయాసంగా బాధపడుతున్నాడు వినాయకుడు. గణపతి తన సమస్య సంగతిని తన తండ్రి ఈశ్వరునితో విన్నవించుకున్నాడు. అందుకు శంకరుడు, గణపతి కుమారా, నీవు ఉండ్రాళ్లను కొడుములను ఎక్కువ తినకుండా మితంగా భుజిస్తూ ఉంటే నీ సమస్య తీరిపోతుంది అన్నాడు. నాకు అవంటే చాలా ఇష్టం కదా, అవి తినడం ఎలా మానేది అని అడిగాడు గణపతి. అలా అయితే నీ ఇష్టం, నీ బాధ నీవే పడు అని శంకరుడు ఊరుకున్నాడు. అక్కడి నుండి ఈశ్వరుడు వెళ్ళిపోయారు. అక్కడ ఉండి వారి సంభాషణ విన్న ఎలుక గణపతితో, స్వామి, నేను ఒక ఉపాయం చెప్తాను, మీకు ఇష్టమైతే చెయ్యండి అందట. నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది అందట. ఎలుక వాహనమా, నీ పరిష్కారం చెప్పు అన్నాడు గణపతి. ఎలుక, ఇప్పట్లో ఎవరికైనా నడక అవసరం అన్నారు భూలోకంలో డాక్టర్లు. ప్రజలు ప్రతి దినము 3 కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటే ఏ రోగాలైనా తగ్గిపోతాయంట. మరి మీరు కూడా వాకింగ్ చేయండి, మీ బొజ్జు తగ్గిపోతుంది కదా అని అడిగిందట. అప్పుడు రేపటి నుంచి వాకింగ్ చేస్తాను, అయితే నీవు నాతో రావాలి అని చెప్పేట గణపతి. అందుకు ఎలుక, సరే, మీ బరువైన శరీరానికి నేను రోజు మోయలేక చూస్తున్నాను, మరి నేను ఎంత బాధపడాలో నీవే చెప్పు అన్నదట. అవును, నీకు కూడా బరువు బాధ తగ్గుతుందిలే అన్నాడు గణపతి. మర్నాడు ఉదయమే ఎలుకను పిలుచుకొని బరువైన బొజ్జను ఒప్పుకుంటూ వాకింగ్కి వెళ్ళారు గణపతి. పోవాలనుకుంటా ఎక్కడి దాకా వెళ్ళాలనుకున్నారో అంత దూరం వెళ్ళి నిలబడిపోయాడు. బొజ్జు బరువుతో గణపతికి బాగా ఆయాసం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చుట్టూ చూసేట. వాన బాగా పడినట్టుంది. వాగులు, వంకలు, బావులు నీటితో నిండిపోయాయి. చల్లని గాలి వీచడంతో ఆహ్లాదకరంగా ఉందిట. వినాయక చవితి పండుగ వస్తే నా రూపంతో ఈ విగ్రహాలు తయారు చేయించి చాలా ఊళ్ళలోని బావుల్లో, చిన్న పెద్ద నదుల్లో వదిలి వెళ్ళిపోతారు ప్రజలు. విగ్రహాలు కొట్టుకుపోతూ కరిగిపోతూ ఉంటాయి అన్నాడు గణపతి. ఎలుక గణపతి చెప్పిన మాటలు వినసాగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చారు. మర్నాడు కూడా వెళ్ళారు. అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళారు. కొన్నాళ్ళు ఈ విధంగా చేశాక చివరకు గణపతికి పొట్ట లావు తగ్గసాగింది. ఆయాసం కూడా తగ్గింది. బాగానే ఉన్నాడు. నీకు ఆరోగ్యం చేకూరినట్టుంది అన్నది ఎలుక. అందుకు గణపతి, ఎలుక వాహనమా, నీకు ఆశ్చర్యం కలిగినట్టుంది. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని నా విగ్రహం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ సంగతి దేశమంతా తెలుసు. ఇక ఇక్కడ నేను పెరగటంలో ఆశ్చర్యం లేదు కదా అన్నాడు. అదా సంగతి అని ఆశ్చర్యపోయింది ఎలుక. ప్రతిదినం నడుస్తూ ఉండడం వలన మామూలైపోయాడు వినాయకుడు. ఆ విధంగా గణపతి సమస్య పూర్తిగా తగ్గింది. ఈశ్వరుడు చాలా సంతోషించాడు. గణపతి సమస్యను చూసి చాలా బాధపడేవాడు. కానీ ఇప్పుడు శివపార్వతులిద్దరూ కూడా గణపతి సమస్య తీరడంతో చాలా సంతోషించారు. ఓం శ్రీమాత్రే నమః.